ఆదర్శ రైతు అరోపల్లి మండలం కాసర్లపడ గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పైన కాంగ్రెస్ దాడి చేయడం అనేది తీవ్రమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైన చర్య. ఎన్నికలైన మరుక్షణం నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. నేను జిల్లా మంత్రులకి, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది మంచిది కాదు. ఘర్షణలు అనేది తెలంగాణ గతంలో ఇదే పద్ధతుల్లో ఘర్షణలతోనే నాశనమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేకించి గ్రామాలు దశాబ్దాల పాటు రాజకీయ తగాదాలతోని గొల్లకాడులైనాయి. కొన్ని గ్రామాలలో అసలు శుభకార్యాలే జరిపించుకోలేని పరిస్థితికి పోయింది గతంలో. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి రాగానే అన్ని గ్రామాలలో కూడా జిల్లా అంతటా కూడా మా శాసనసభ్యులు మేమందరం కూడా మా కార్యకర్తలకు కూడా చెప్పి అక్కడ గ్రామాలలో ఘర్షణ వాతావరణం రానియకండి. ఘర్షణ వాతావరణం వస్తే అభివృద్ధి పైన దృష్టి ఉండదు, అభివృద్ధి జరగదు గ్రామాలలో అని చెప్పి మేమందరికీ కూడా అన్ని పార్టీల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేసినాం. గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక చిన్న రాజకీయ ఘర్షణ కానీ రాజకీయ కేసు కానీ నమోదు కాకుండా చూసుకోగలిగినాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1-2 గ్రామాలలో చిన్న జరిగినా సరే అది వాటిని అక్కడికక్కడనే సమస్య చేసినాం. వాటి వల్ల ఇంకొక కొత్త కేసులు నమోదు కాకుండా ఇంకొక కొత్త ఘర్షణలు జరగకుండా కూడా మేము ఆపినామన్నాడు. మరి ఇవాళ జిల్లా మంత్రులు కావచ్చు, జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులు కావచ్చు, పోలీసులు కూడా కావచ్చు, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇటువంటి వాటిని ఎక్కడికక్కడ అదుపులో పెట్టాల్సిన బాధ్యత ఉంది వాళ్ళపైన. ప్రత్యేకించి జిల్లా మంత్రులపైన బాధ్యత ఉంది. మీ శాసనసభ్యులకు సలహాలు ఇవ్వండి, మీ కార్యకర్తలకు చెప్పండి, మంచిది కాదు. ఒకసారి ఒక గ్రామంలో ఘర్షణ ప్రారంభమైతే అది నెమ్మదిగా అంటుకొని రావణ కష్టంలాగా తయారవుతూ ఉంది. కానీ కేసీఆర్ గారు ఎక్కడ పోయినా, ఎక్కడ మీటింగ్లు జరిగినా, ఎక్కడ బహిరంగ సభ జరిగినా ప్రభుత్వ పథకాలని తన శరీరం మీద రాసుకొని కేసీఆర్ గారు తీసుకొచ్చిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేట్టుగా తన అభిమానం చాటుకునేవాడు. తనకి ఎప్పుడు కూడా ఇతరులతో పరిచయంగా మాట్లాడిన అలవాటు కూడా లేదు. భార్యాభర్త ఇద్దరు రాత్రిపోయి కష్టం చేస్తూ పొలంలోనే ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళు. అంతగా వ్యవసాయ ప్రేమికుడైన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన విజయం 24 గంటల విద్యుత్ వల్ల తనకు వ్యవసాయం సరిగా నడుస్తుందని, తన ఆదాయం పెరిగిందని, ఆ తర్వాత ఏదైతే కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయో అరోపల్లి మండలానికి, ఆ నీళ్ళ ద్వారా తనకి ఇంకా కష్టం తీరిందని, రైతు బంధువు తనను ఆదుకున్నదని, ఇవన్నీ విషయాలలో కేసీఆర్ గారికి చెప్పే పద్ధతుల్లో, తెలియజేసే పద్ధతుల్లో ప్రతి సభలో కూడా తన అభిమానాన్ని చాటుకున్నవాడని. మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని, తప్పకుండా ఈ పథకాలన్నీ కొనసాగాలని చెప్పి కోరుకున్నవాడు. అంతే తప్ప ఎక్కడ కూడా ఒక జోలికి వెళ్ళడమో, ఒక గురించి మాట్లాడడమో, రాజకీయ ఘర్షణలు ఇంకోటలు లేవు. ఆ గ్రామం కూడా గత 10 సంవత్సరాలుగా ఎంతో శాంతియుతంగా ఉన్న గ్రామం. మేము మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి చిల్లర వాటితోని మనం ఆవేశానికి లోను కావద్దు, అధైర్యపడవద్దు. గత 10 సంవత్సరాలుగా ఏ పద్ధతుల్లో పనిచేసినామో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలిసిన వాళ్ళం మనం. తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడానికి
గత 10 సంవత్సరాలుగా ఎట్లయితే నిబద్ధతతో చిత్తశుద్ధితో కృషి చేసినామో మళ్ళీ కూడా అదే పద్ధతుల్లో అధికారం ఉన్నా లేకపోయినా ఒక రాజకీయ పార్టీగా ఉండడమే ఒక బాధ్యతాయుతమైన పదవి. ఒక రాజకీయ పార్టీ సభ్యుడు ఉండడమే తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి తుంగతుర్తి, సూర్యాపేటతో సహా అన్ని ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కొరకు మనం అందరం కూడా కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఇదే సందర్భంగా మా ప్రజాప్రతినిధులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మా ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రజాపాలన ఏదైతే జరుగుతుందో, ఏదో ప్రజాపాలన పేరు మీద లబ్ధిదారుల ఎంపిక ఏదైతే జరుగుతుందో తప్పకుండా గ్రామంలో ఉన్న అర్హులైన లబ్ధిదారులందరినీ కూడా ఆ సమావేశాలకు హాజరయ్యేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో, ప్రజలు వేటినైతే నమ్మి వాళ్ళకి అవకాశం ఇచ్చినరో, వాటిలో వాళ్ళకి దేనికైతే అర్హత ఉందో తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఆ అప్లికేషన్ పెట్టుకునేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. వారందరూ కూడా అధికారులు ఇచ్చిన సమయానికి అక్కడికి వచ్చి దాంట్లో పాల్గొని వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకునేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇది గతంలో మనం ఎప్పుడు కూడా ఇటువంటి షోలు చేయలే. లబ్ధిదారులనే నేరుగా అప్లై చేసుకోమని చెప్పినాం. అప్లై చేసుకున్న అందరికి కూడా అర్హతలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఆ లబ్ధి చేకూర్చినాం. పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కార్యక్రమాలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం ఇచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలలో ఉన్న నాయకులకు కూడా వాళ్ళ నుంచి ఏ దరఖాస్తులు తీసుకోకుండానే మనం వారికి రైతు బంధు పంపినాం. కానీ ఇవాళ కేవలం తప్పించుకోవడం కొరకు ఒక డ్రామా చేస్తూ ఉన్న పద్ధతుల్లో కనబడతా ఉంది. ఇది ఏదో పద్ధతుల్లో పార్లమెంట్ ఎన్నికల దానికి నడిపిస్తే చాలు, బోల్పిస్తే చాలు, ఈ లోపల నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి తప్పించుకోవచ్చని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆడలేక మధ్యలో పడిందన్న పద్ధతుల్లో పాపం లంక బిందెలు ఉన్నాయేమో లోపల దూసుకొని పోదామని వచ్చామని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి గారు. మరి ఆయనే ముఖ్యమంత్రి, చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నమాట. అంతకుముందే చాలా సందర్భాల్లో మాట్లాడినరు, ఈ రాష్ట్రంలో అప్పులు ఎక్కువైతున్నాయనే మాట వారు మాట్లాడినరు. పిసిసి అధ్యక్షుడిగా వాళ్ళ డిప్యూటీ సీఎం గారు వారు కూడా శాసనసభలో ఉండి వారు మాట్లాడినరు. శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా ఆనాడు శాసనసభ్యునిగా ఉండి మాట్లాడినరు. అయినా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బహిరంగమే. ఏ రాష్ట్రందైనా, ఏ దేశానిదైనా రహస్యాలు ఉండవు ఆర్థిక పరిస్థితుల విషయంలో. ఇవాళ అమెరికా దేశానికి ఎంత అప్పు ఉందో మనం చెప్పగలుగుతున్నాం, జపాన్కి ఎంత అప్పు ఉందో మనం చెప్పగలుగుతున్నాం, భారత ప్రభుత్వానికి ఎంత అప్పు ఉందో మనం చెప్పగలుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో కూడా అది బహిరంగమైన విషయం. పాపం ఇప్పుడు మాకేందో తెలియదు, మేము ఇట్లుంటుంది అనుకుంటే అట్లా వచ్చేటోళ్ళం కాదు అన్న పద్ధతుల్లో ఏదో జారుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నారు. గవేం చెల్లవు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు 2014లో ప్రజలకి ఏదైతే హామీ ఇస్తే ప్రజలు అవకాశం ఇచ్చిండ్రో వాటి అన్నింటిని నెరవేర్చడమే కాదు, ఎన్నికల్లో చెప్పని కూడా అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టినాం ఆయా సందర్భాల్లో మా దృష్టికి వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి. అదే విశ్వాసంతో మళ్ళీ 2018లో కూడా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టిందో మేము ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాం. మేము చెప్పలేదు ఆనాడు మేము అప్పులతో వచ్చింది. వాస్తవానికి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడే అప్పులతో నేరు వచ్చింది మమ్మల్ని. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఏర్పడితే ఎట్లయితే అప్పు మీదేసి పంపుతారో తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఖజానాన్ని అప్పులు మీదేసి పంపారు. ఇవాళ ఏదో కొత్తగా చేయడం రాకనా, తెలియకనా, తప్పించుకోవడానికి ప్రయత్నమా, ఏం చేసినా సరే ప్రజలే ఊరుకోరు. అట్లా తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చి ఇవాళ అప్లికేషన్లు అడుగుతున్నారో వాటి విషయంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలి పెద్ద ఎత్తున. స్థానిక ప్రజాప్రతినిధులు, వాస్తవానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఒక రకంగా అవమానించారు నిన్న మొన్న. ముందుగా జిల్లా స్థాయి సమీక్ష సమావేశం, జిల్లా స్థాయి అవగాహన సదస్సుకు మా జడ్పీ చైర్మన్లను, మా మున్సిపల్ చైర్మన్లను అందరూ కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పి అధికారులు చెప్పారు.
తెల్లవారి మళ్ళీ దాన్ని రద్దు చేసేది. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో అవగాహన సదస్సులు పెడతాం. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా అవగాహన సదస్సులు పెడతామని చెప్పి సమయం తీసుకున్నారు. మళ్ళీ దాన్ని కూడా రద్దు చేసేది. మేమేందో గొప్పగా స్థానిక సంస్థలను ఎందుకు బలోపేతం చేస్తాం, స్థానిక సంస్థలకి ఇన్వెస్ట్ మాట్లాడి ఉన్న వీకేసే పరిస్థితి చేస్తున్నాం తప్ప స్థానిక సంస్థలకి ఏం గౌరవిస్తున్నట్టు కూడా కనబడతలేదు. వాళ్ళ యొక్క పరిపక్వత కనబడుతూ ఉంది, వాళ్ళ యొక్క తప్పించుకునే తత్వం కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు. అయినా ఒక్కసారి మాట ఇచ్చి వచ్చిన తర్వాత ప్రజల నుంచి తప్పించుకొని పోవడం ఎవరిది కూడా కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా ఇచ్చిన మాట నిలుపుకోవాల్సిందే. ప్రజలు కూడా దానిపైన తప్పకుండా మీ అర్హతలను బట్టి మీకు ఏ పథకాలకు అర్హత ఉందో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అప్లై చేసుకోవాలని, ప్రభుత్వాన్ని పని చేసేంత వరకు కూడా చేయించుకోవడానికి ప్రజలందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజకీయ దాడులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిన బాధ్యత ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులపైన ఉంది, ఈ జిల్లా పోలీస్ అధికారులపైన ఉంది. తప్పకుండా ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే నల్లగొండ జిల్లా మళ్ళీ నాశనం అవుతుంది. మనకి చాలా గ్రామాలు ఉన్నాయి. ఉదాహరణలు ఒక్కొక్క గ్రామంలో గతంలో 5, 6, 8